ఇప్పటికే 3000 కుటుంబాలకి ప్రతిరోజు అతనే వచ్చి మీకు బట్టలు పెట్టి పట్టాలు మీకు అందించాడంటే అది పేదవాళ్ళ పట్ల, చేనేత పట్ల అతనికి ఉండే గౌరవం. ఇప్పటికే ఒక 2000 పనులు పూర్తి చేశాడు. ఆయన ఆలోచన ఒకటి, రాష్ట్రంలోనే ఒక ఆదర్శ నియోజకవర్గంగా ఈ మంగళగిరి ఉండాలనేది అతని సంకల్పం. తప్పకుండా నెరవేరుతుందని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే డిజర్వింగ్గా కూడా. ఎందుకంటున్నానంటే ఈ మాట, ఈ నియోజకవర్గం ఎక్కువ మంది పేదవాళ్ళు ఉండే నియోజకవర్గం, చేనేత ఎక్కువ ఉండే నియోజకవర్గం. ఒక నాయకుడు దూరదృష్టితో ఆలోచిస్తే, అన్ని విధాలా ఆలోచించి కార్యక్రమాలు చేపడితే మీ ఆదాయం పెరుగుతుంది, మీ జీవన ప్రమాణాలు పెరుగుతాయి. అందులో మీకు ఇంకొక పక్క చూస్తే ఈ నియోజకవర్గం ఇప్పుడు రాజధానిలో భాగం. అందుకే మొన్న ఏదైతే స్వర్ణకారుల కార్పొరేషన్ పెట్టి దీన్ని కూడా అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు డెఫినెట్గా చేయమని చెప్పి ప్రోత్సహించాం. దానికి కూడా ముందుకొచ్చి అవి కూడా చేస్తున్నారు. ఇంకో పక్కన నర్చర్ కూడా నేను అందరు ఎమ్మెల్యేలకు ఒకటే చెప్తున్నాను, ప్రజలకు అందుబాటులో మీరు ఉండాలి. మీకు ఓట్లేసి వాళ్ళు గెలిపించారు. మీరు శాశ్వతంగా ఎమ్మెల్యేగా ఉండాలంటే ఎప్పటికప్పుడు ప్రజల ఆదరణ పొందాలి. అప్పుడే మీరు పనులు చేయడమే కాదు, ప్రజలకు చేసిన పనులు చెప్పి ఎప్పటికప్పుడు నర్చర్ చేయాలని చెప్పాను. చాలామంది చేస్తున్నారు. వాళ్ళందరిలో కూడా నేను చూస్తే లోకేష్ అయితే ఒక్క అడుగు ముందుకేసి ఎప్పుడు టైం దొరికితే అప్పుడు నియోజకవర్గానికి వస్తున్నాడు. ఇది కూడా ఒక మంచి సాంప్రదాయం అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఇక్కడ నామినేట్ పదవుల్లో కూడా నేతలకు తగిన గౌరవం దొరికింది. పద్మశాలి కార్పొరేషన్ నందం అబద్దయ్య ఫస్ట్ నుంచి పార్టీలో ఉన్నాడు, నమ్ముకున్నాడు, పెద్ద మనిషి, అందుకే పార్టీ గౌరవించాం. ఇంకో పక్క మీరు చూస్తే డైరెక్టర్గా కందుల నాగార్జున, ఇంకో పక్క టీటీడీ బోర్డు మెంబర్గా తమ్మిశెట్టి జానకీదేవి. ఈ ముగ్గురిని కూడా మనం నామినేట్ చేసుకున్నాం. ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్గా జనసేన చెల్లపల్లి శ్రీనివాసన్ కూడా మనం నామినేట్ చేసుకున్నాం. ఇవన్నీ కూడా మీరు చూస్తే ఒక పక్క ఎవరైతే ప్రజల కోసం కష్టపడ్డారో, మంచి మెజారిటీ సాధించారో అలాంటి నాయకులను కూడా ప్రభుత్వంలో భాగస్వాములు చేయాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే ఇవన్నీ చేశాం. ఈరోజు నేను ఇక్కడ మీ అందరినీ చూసిన తర్వాత చాలా సంతోషం. ఎందుకంటే ఎన్నికల ముందు అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థ, నేను ముఖ్యమంత్రి కావడం మొదటిసారి కాదు, 4వసారి ముఖ్యమంత్రి అయ్యాను. సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న ఏకైక ముఖ్యమంత్రి నేనే. ఆ రికార్డు ఎవ్వరూ బ్రేక్ చేయలేరు, ఎందుకంటే రాష్ట్రం కూడా విడిపోయింది. కాబట్టి 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనిచేశాను. అదే మరిగా అభివృద్ధి అంటే నాకేం కొత్త కాదు. ఈరోజు ఆ రోజు చూపించిన చొరవ, దేశంలోనే నెంబర్ 1 సిటీ హైదరాబాద్. అది ఆ రోజు నేను వేసినటువంటి